హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుం. అందరు బాగున్నారా? మీరందరు బాగున్నారా ఆశిస్తూ ఈ వ్లాగ్ స్టార్ట్ చేద్దాం. చాలా రోజులు అయిపోయింది అనుకుంటా వ్లాగ్కి. ఈరోజు ఉరూస్కి వెళ్తున్నా, అంటే 5 days ఉరూస్ అయిపోయిన తర్వాత ఉరూస్కి వెళ్తున్నా. వర్క్ వల్ల, ఊర్లోకి వెళ్ళడం వల్ల, దానివల్ల వీడికి ఏం అర్థం కావటం లేదు. సో ఇంకా స్టార్ట్ అవుదాము. వెళ్ళి ఏటీఎం నుండి అమౌంట్ తీసుకొని డైరెక్ట్ అక్కడ కలుద్దాం. అంటే మా ఊడికి ఫస్ట్ ఉయ్యాలు ఊగాలంట, దాని తర్వాత చూద్దాం. మా గుండు పాప, నేను గుండు బాబు. హాయ్ బోల్. हाथ उठा पर अब बोल हाय, बोल हाय. సో స్టార్ట్ చేద్దాం. సో ఉరూస్ అయిపోయినా రద్దీ మాత్రం తగ్గలేదు. అది మన కడప ఉరూస్ మహిమ. అన్నట్టు మెరవాణి అంతా అయిపోయింది. మా బుద్ధోడు ఏడు తప్పిపోయాను అనుకున్నా. వాళ్ళమ్మ నన్ను చంపేస్తారు తప్పిపోతే. పిచ్చ ఆకలి ఉంది, ఏదో ఒకటి తినాలి. ఫస్ట్ ఉయ్యాల దగ్గర పోదాము, దాని తర్వాత మా వాళ్ళు షాపింగ్ అంటే కొన్ని చోట జెంట్స్కి అలా ఉంది. ఫస్ట్ అలా అడుగున్నారు అనుకోండి, నేను ఇరుక్కుంటా. అందుకు ఫస్ట్ ఉయ్యాల దగ్గర పోదాం. సో ఈ ఏరియా, ఐ మీన్స్ ఈ స్ట్రీట్ చిన్నప్పటి నుండి నాకు ఎప్పటికీ స్పెషలే. మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు ఈ స్ట్రీటే. సో బాగా తిరిగిన స్ట్రీట్ ఇది. సో మా నాన్నమ్మ బాగా గుర్తొస్తుంది. మా తాతయ్య కూడా, ఇంకా మా జేజే వాళ్ళ అబ్బా వాళ్ళ ఇల్లు కూడా ఈ ఏరియానే కాబట్టి ఎవ్రీ స్ట్రీట్ ఆల్మోస్ట్ తెలుసు ఇక్కడ. వితౌట్ గూగుల్ మ్యాప్స్ తిరిగి వచ్చినది. సో వెళ్దాం ముందరికి వెళ్ళి ఏదైనా తిందాం. మామూలుగా అయితే ఈ రోడ్ 5 days, లాస్ట్ 5 days క్లోజే. ఈవినింగ్ టైం వెహికల్స్ ఏమి ఉండవు. నిన్నటితో ఉరూస్ అయిపోయింది కాబట్టి ఈరోజు ఓపెన్ అయ్యింది. తినడానికి ఏం దొరకలే అనమాట. సో కొంచెం ముందుకు వెళ్ళి చూద్దామని చూస్తున్నాను అన్నమాట. మాట. సో ముందరికి వెళ్ళి చూద్దాం. ఏమంటారు, జిమ్మేదారి ఏమో అంటారమ్మా, కర్తవ్యం. ఎస్, ఇది ఇచ్చి పడేస్తాండ. మా బుడ్డిదాన్ని ఇచ్చారు ఎత్తుకోమని. అంటే మా చెల్లెలు ఇంటి దగ్గర నుండి మోసుకొని వచ్చింది కదా అందుకు. ఇంకా ఉయ్యాలలో పిల్లలను ఎక్కించి కొన్ని దాంట్లో మనం కూడా ఎక్కుదాం పిల్లలతో పాటు. చూసాం ఇంకా పాగరు తిని. సో వెళ్ళి చూసాం. ఫస్ట్ మా వాడు టైటానిక్ ఎక్కుతాడు అన్నాడు. టైటానిక్ ఖాళీగానే ఉంది, టైటానిక్ ఎక్కుతాం. కొలంబస్ అంట మా పిల్లలు చెప్తున్నారు. ఎక్కేసినాము. ఏదో ఈడు కూడా గుండుగాడ. ఏ గుండు. సో 3 గుండులు ఉన్నారు మా ఫ్యామిలీలో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. ఎందుకు చేయించినామంటే ఏదో ఒకటి ఉంటుంది ఊగుతాను ఎప్పుడే నైస్ వెళ్తా. సో వీళ్ళమ్మ వచ్చేసి వెనక్కి కూర్చోద్దని చెప్పింది అనేసి కొంచెం మిడ్డులో కూర్చున్నా. లేకపోతే ఆ పిల్లలు కూర్చున్నారు కదా, అది నా ప్లేస్. మామూలు ఇచ్చి పడేయడం మామూలుగా ఉండదు. సరే ఎక్స్ప్రెషన్స్ చేంజ్ అంటే కూర్చున్న లొకేషన్స్ అలాంటిది అనమాట. ఎక్స్ప్రెషన్స్ చేంజ్. ఆశా ఏంటి ఎక్స్ప్రెషన్స్. వాళ్ళందరికీ భయంతో టేకింగ్ స్టార్ట్. వెళ్ళాం కిందకి దిగి నెక్స్ట్ రైడ్ ఏదో చూసాం. మా బుట్టోడు ఏ రైడ్ అంటాడో అది. చాలా కొంచెం ఉంటే ఏడ్చడం ఒక్కటి తక్కువ తెలిసాడు. సही बोल रहा है, ఊటే మాత్రం లాగా. సో ఫుల్గా ఎంజాయ్ చేసాం. అందరు 3 భయపడిండు. చూసుకోండి అలా. నెక్స్ట్ రైడ్ ఏదో చూసి మా వాళ్ళు ఆడున్నారు ఇల్లు. వీళ్ళని వెళ్తాలా ఆడినారు ఇల్లు. దొరికింది. సో చూద్దాం. సో నెక్స్ట్ ఏం ఎక్కుదాం అనేది తెలియటం లే. పిల్లలకి సామాన్లు కొనుక్కొని మా ఆయిల్గాడు వాళ్ళ మామ, అంటే మా చిన్నమ్మ వాళ్ళ కొడుకు సిట్టింగ్ చూసాము. అది లాక్ పడకపోతే వేరే దాంట్లో కూర్చోబెడదాం. వేరేదేంలా కాకూడదమ్మా బయటికి. దీనికి వచ్చాలి దీనికి.
क्या कर दिया అమ్మా వీడికి దీన్ని ఏడాలో తెలియటంలా నవ్వాలో తెలియటంలా హసు పాకర్ పాకరు ఆతి ఆతి వాళ్ళమ్మ వదిలేసి పోయింది అరుస్తుంది గట్టి గట్టిగా అది. సో మా పాప కోసం కూర్చోవాల్సి వచ్చింది. ఇంకొక ఉయ్యాలని చెప్పి నవ్వుకుంటారు. చిన్నప్పుడు ట్రైన్లో కూర్చుంటున్నాం కదా, అదే అనుకోండి. అది ఏడుస్తా అంటే నేను కూర్చుంటాలే నీతో పాటు అని ఎక్కిన. మా ఊళ్ళు ఆడుండారు, నేను అంటే ఐషాగా ఐషా ఐషా తా హాయ్ బోల్ పాకర్ పా. సో సక్సెస్ఫుల్లీ మా పాప కూడా ఇళ్ళకి వచ్చింది. ఏ బోల్మా. సో ఇంకా మా చలిగిని చూసాడుగా అరుస్తాను వచ్చింది. సో ఇంకా నెక్స్ట్ ఏం చేస్తామో చూసి నెక్స్ట్ కంటిన్యూ గట్టు మా బుద్ధి అరుస్తాను, క్యూట్ అరుస్తాను. సో మా వాళ్ళు ఉయ్యాలు ఊగడానికి ఎక్కినారు. మనం వీడియోలు రికార్డ్ చేసుకుంటూ తిరుగుతారు అందరు. నేను మా బుడ్డిది బయటనే ఉన్నాను. ఏయ్ బులా ఆరే आओ बुला बुला आओ बुला आओ बुला आओ बुला हाँ सागर बाबा तो हाँ अयो अयो हाँ मैं बुलाना अयो ना गिर गिर ऐसा गुंडू का गुंडू. సో ఇంకా ఫుల్ అవుతుంది. మా వాళ్ళందరూ దీంట్లోనే ఉన్నారు. మా వాళ్ళందరూ దీంట్లోనే ఉన్నారు. దానికి అదే దిగెక్కియేదే మమ్మ అలా అడిగిజా. సో ఇంకా ఏం చేయలేక కూర్చున్నాను. మా పిల్లలంతా దీంట్లోనే కూర్చున్నారు. ఇప్పుడు మా బుట్టి నన్ను టార్చర్ చూపిస్తారు. టోరా టోరా అంటారు. ఏం చేస్తాను చెప్పండి, టోరా టోరా. ఇక అద్దో హాయ్ చెప్పి మా వాళ్ళేనా కాదనుకుంటా. లాస్ట్లో ఉండాలి వాళ్ళు. యా లాస్ట్లో ఉండారు ఇక్కడ జస్ట్ ఇప్పుడే పోయాను. అమ్మ విడిది వాళ్ళమ్మ తిరుగుతానని దీనికి తెలిసి నేను వచ్చేసి వంటలాగా వెళ్ళినప్పుడు ఎక్కినా ఇలాంటిది ఒకటి. మా ఓడు వస్తాడు చూడండి ఇప్పుడు, మళ్ళీ కిందకు వచ్చి పైకి పోతుంది. వస్తాడు కిందకు వచ్చాడు. ఇప్పుడు వాడి ఎక్స్ప్రెషన్స్ చూడండి. ఆడిది అసలు తిరిగి చూడటం రాడు. ఆ పక్క అడవి చూస్తాడు. అసలు ఆ క్యాప్ కూడా వైట్ క్యాప్ మా పిల్లోడే. ఎలా అనిపించింది సార్ మీకు? చెప్పండి సార్, ఎలా అనిపించింది? బాగా అనిపించిందా? అచ్చాదా? ఎంజాయ్ గారా? ఏది సార్ ఏ దాంట్లో పోయినా అంతేనా? మీరు భయపడతాల్సిందేనా? అసలు ఊయాలు చూసినావు నువ్వు, వీడియోలో ఉంది మొత్తం నువ్వు ఎట్టున్నావు. నీకెలా అనిపించిందిరా? झूठा तो एक नंबर का तू हाँ क्या बोला डरिया को तू तो रे झूले में बैठूंगा तो राहेल दिखा फ्रेंच फ्राइज ఈ ఇల్లు మా చేసేది వైట్ ట్యాంక్ ఉంది కదా. నా చిన్నప్పుడు అమ్మాయి కడుతులే ఆతే బహార్. సో ఇది మా చేసేది. ఇప్పుడైతే పక్క పెద్ద కాలం ఉంది. మా ఇంట్లో వాళ్ళల్లో పిల్లోళ్ళల్లో 90% మా చిన్నమ్మ దగ్గర నుండి స్టాప్ అయింది అది. బట్ మా చిన్నమ్మ వరకు అంటే నా వరకు కూడా ఆ కాలంలో పడకుండా బయట తిరిగే పిల్లోళ్ళు లేవు మా చేసే ఇంటికి వచ్చారు. అంటే మా అబ్బాయిని నేను చూడలేదు ఇప్పుడు. అలా ఇంకా వెళ్ళాం. ఈ ఏరియా తిరిగినప్పుడు నా చిన్నప్పుడు మెమరీస్ అన్నీ బాగా గుర్తొస్తాయి. సో సక్సెస్ఫుల్లీ షాపింగ్ గీపింగ్ అంతా నాదైతే ఏం లే. అక్క వాళ్ళకి ఏం కావాలో తీసుకున్నా. ఇది కాలు నొప్పి తీస్తా ఉంటాయి. మమ్మ పోదాం అంటే బయలుదేరాం. సో వీడికి వచ్చేసి పావుబాజీ కావాలంటే పావుబాజీ తినిపించుకొని బయలుదేరాం. నాకు కూడా కాళ్ళు మస్తు నొప్పి తీస్తాను. ఈ బ్యాగ్ వచ్చేసి మా అక్కది, నాది కాదు.
చేతిలో పట్టుకుని ఏమి ఎలా అంటే ఏడా తీసినాం అనేసి తగిలించుకున్నాం. ఇంకెళ్ళి చిల్లు కొట్టి రిలాక్స్ అయ్యాం. బ్లాగ్ ఇంటి దగ్గర స్టార్ట్ చేసాం. సక్సెస్ఫుల్లీ ఆల్మోస్ట్ బైక్ దగ్గరకు వచ్చేసాం. బైక్ వచ్చేసి అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే. కన్ఫ్యూజన్ చిన్న. సో అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసాను. కొంచెం క్లోజప్ ఎందుకు పెట్టానంటే వేరే వాళ్ళ ప్రైవసీ ఉంటుంది. నా ఫేస్ కానొస్తే చాలు, వేరే వాళ్ళకి అవసరం లేదని పెట్టలేదు. ఆల్మోస్ట్ పిల్లలు అందరూ బాగా ఎంజాయ్ చేశారు. కాంట్ రికార్డ్ ఎందుకంటే నా చేతిలో చిన్న ఏముంది, దట్స్ వై చాలా టైం పట్టింది. ఇంటికి వెళ్ళి తినేసి బజ్జున్నాం. వ్లాగ్ వచ్చేసి ఇంట్లోనే ఎండ్ చేద్దాం. సో ఇక్కడ వరకు వ్లాగ్ చూస్తుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టేయండి. ఐ నో అంత ఇంట్రెస్టింగ్గా పోయి ఉండదు, ఎందుకంటే ఫ్యామిలీతో పాటు నా దగ్గర చిన్న పాప ఉండే కాబట్టి నేను అంత ఎంటర్టైన్గా ఏం తీయలేదని నాకు కూడా తెలుసు. ఇంకా ఈ మంత్ ఇదే వ్లాగ్లో అనుకోండి. నెక్స్ట్ మంత్ ఒక 3-4 అవర్స్ గట్టిగా కొడదాము, ఎందుకంటే ఉండే హెల్త్ కండిషన్స్కి ఎలా అయినా ఎంతున్నా ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయిపోయాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వ్లాగ్. టాటా బై బై, సీ యూ. మళ్ళీ కలుద్దాం ఇంకొక వ్లాగ్.